హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు జాబ్ 365 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ చూసిన చాలామంది అడుగుతున్నారు, లోకల్ అంటే మన తెలుగు రాష్ట్రాల్లో లేదా హైదరాబాద్లో చేసుకోగలిగే జాబ్స్ ఏమైనా ఉంటే చెప్పు అని. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే జాబ్ నోటిఫికేషన్ కూడా అటువంటిదే. ఈ జాబ్ అనేది మనం హైదరాబాద్లో చేసుకోవచ్చు. ఈ జాబ్కి అప్లై చేయాలంటే ఎగ్జామినేషన్ ఏమీ ఉండదు, డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అనమాట. మీరు సో ప్రత్యేకించి టైం వేస్ట్ కూడా ఎక్కువగా ఉండదు. సో ఎగ్జామినేషన్ ఫీజు కూడా లేదు కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. సో అయితే జాబ్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏముండాలి, ఇంక ఎక్స్పీరియన్స్ ఏమైనా అవసరమా లేదా, ఇటువంటి వాటి గురించి అన్నిటి గురించి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. మీరు రోజు చాలా యూట్యూబ్ ఛానల్స్ చూస్తూ ఉంటారు, ఎంటర్టైన్మెంట్కి సంబంధించినవి, కామెడీకి సంబంధించినవి ఇలా. కానీ మీకు లైఫ్లో ఎక్కువ ఉపయోగపడేవి ఇటువంటి జాబ్ నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి ఛానల్స్ అనమాట. సో ఇటువంటి ఛానల్స్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ఇటువంటి ఛానల్స్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కొంచెం సపోర్ట్ దొరుకుతుంది. సో దీనివల్ల మేము మరింత ఎక్కువ కష్టపడి ఎక్కువ జాబ్ నోటిఫికేషన్స్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాం అనమాట. అంతే, ఏం పోయింది, ఒక్క సబ్స్క్రిప్షన్ అండ్ ఒక లైక్ ఈ వీడియోకి, అంతే. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పబోయే జాబ్ నోటిఫికేషన్ ఏంటంటే న్యూట్రీ హబ్కి సంబంధించింది అనమాట. న్యూట్రీ హబ్ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ స్టార్టప్స్ కన్ఫెడరేషన్, ఇంకా ఐకేఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ అనమాట. మీకు ఇక్కడ అర్థమై ఉంటుంది, మిల్లెట్ రీసెర్చ్ అనగానే ఇది ఒక అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ అని. ఈ ఆఫీస్ మనకి రాజేంద్ర నగర్ హైదరాబాద్లో ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారంటే మీకు వాకిన్ ఇంటర్వ్యూ, అంటే ఇది వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా మీకు జాబ్స్ని సెలెక్ట్ చేస్తారనమాట. సో ఇక్కడ మనకి రాజేంద్ర నగర్ హైదరాబాద్లో ఉంది ఈ ఆఫీసు. సెప్టెంబర్ 23, 2025 ఉదయం 10 గంటలకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారనమాట. సో ఇది ఈ జాబ్ యొక్క లొకేషను. సో పోస్ట్ డీటెయిల్స్కి వచ్చినట్లయితే మనకి 2 రకాల పోస్టులు ఇచ్చారు. అందులో మొదటిది ఏంటంటే టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు అనమాట. సో ఈ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకి 30,000 రూపాయల శాలరీ వరకు ఉంటుంది. ప్రాజెక్ట్ అనేది 2026 సెప్టెంబర్ వరకు ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటంటే ఇవి పర్మనెంట్ జాబ్స్ గట్ట కాదు, జస్ట్ కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ అనమాట. 1 ఇయర్ పాటు మీకు కాంట్రాక్ట్ ఉంటుంది. ఆ తర్వాత మీ యొక్క పెర్ఫార్మెన్స్ చూసి నచ్చినట్లయితే నెక్స్ట్ ఏదైనా రిక్రూట్మెంట్లో మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అయితే ఈ జాబ్కి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, అంటే మీకు కంపల్సరీగా ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే గ్రాడ్యుయేషన్ ఇన్ ఫుడ్ టెక్నాలజీ, లేదా ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్లోని, లేదా అగ్రి ప్రాసెసింగ్ ఇంజనీరింగ్లోని, లేదా ఫుడ్ కెమిస్ట్రీ లాంటి వాటిల్లోని డిగ్రీ చేసి ఉండాలన్నమాట. సో ఇందులో మినిమం 60% మార్క్స్ అనేవి కూడా గెయిన్ చేసి ఉండాలి. ఆ తర్వాత తెలుగు లాంగ్వేజ్లోని ఫ్లూయెన్సీ ఎక్కువ ఉండాలి, అంటే రాయడం కానీ, చదవడం కానీ, మాట్లాడడం కానీ అన్నింటిలోని మనకి మంచి పట్టు ఉండాలి. సో మనందరూ తెలుగు వారే కాబట్టి దీంట్లో ఏ ప్రాబ్లం లేదు. ఇంకా డిజైరబుల్ క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు. సో ఇవి ఉండాల్సిన అవసరం లేదు, కానీ ఒకవేళ మీకు ఉన్నట్లయితే మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇందులో ఏంటంటే మనకి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్లో కానీ, ప్రొడక్షన్లో కానీ, ప్రోడక్ట్ డెవలప్మెంట్లో కానీ ఒక 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటుంది. తర్వాత ఈ క్యాండిడేట్ షుడ్ బి తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్. మనం తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసిన వారు అయ్యి ఉండాలి. తర్వాత ఫీల్డ్ సర్వీస్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, డెమాన్స్ట్రేషన్స్ లాంటి వాటిపైన కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే ప్లస్ అవుతుందన్నమాట. ఇంకా కామన్ పీపుల్కి అర్థమైన లాంగ్వేజ్లో టెక్నికల్ నాలెడ్జ్ని షేర్ చేయగలగాలి. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్, ప్యాకింగ్, లేబులింగ్ వీటన్నిటిపైన FSSAI గైడ్లైన్స్ గురించి తెలిసి ఉండాలన్నమాట. ఆ తర్వాత ప్రోడక్ట్ ప్రమోషన్ స్ట్రాటజీస్, సేల్స్ ఛానల్స్ లాంటి వాటిపైన కూడా అవగాహన ఉండాలి. MS ఆఫీస్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్ పైన అవగాహన ఉండాలి. సో ఈ విధంగా డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ కొన్ని ఇచ్చారు. ఇవి రెగ్యులర్గా మనకి ఐడియా ఉన్నవే. సో ఇవి ఏమైనా ఉంటే మనకి ప్లస్ అవుతుంది అనమాట సెలక్షన్లోని. సో ఇక్కడ చూడండి, మెన్షన్ చేశారు, దీస్ పోస్ట్స్ ఆర్ ప్యూర్లీ టెంపరీ. ఇవి టెంపరీ పోస్టులు అట. ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మినిమం 18 ఇయర్స్ నుండి 50 ఇయర్స్ లోపు వారికి ఎలిజిబిలిటీ ఇచ్చారనమాట. మ్యాక్సిమం ఏజ్ కొంచెం ఎక్కువ ఇచ్చారు కాబట్టి అందరూ అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఇంకా జెరాక్స్ కాపీస్ సెల్ఫ్ అటెస్ట్ చేసినవి, ఇంకా పాస్ ఫోటో సైజ్ ఫొటోస్ వీటన్నింటినీ మనం క్యారీ చేయాల్సి ఉంటుందన్నమాట డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం. సో ఇది టెంపరీ జాబ్స్ కాబట్టి TADL ఏమీ ప్రొవైడ్ చేయరు. ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మే హ్యావ్ టు జాయిన్ ఇమీడియట్లీ. సో ఇక్కడ మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత సెలెక్ట్ అయినట్లయితే మీరు ఇమీడియట్గా రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. మీకు జాబ్ అనేది కన్ఫర్మ్ అయిపోతే మీరు వెంటనే జాయిన్ అయిపోవచ్చు, డిలే ఏం లేదనమాట. సో మీరు అప్లికేషన్స్ అన్నింటినీ ఈ మెయిల్ ఐడికి
19/9/2025 అంటే సెప్టెంబర్ 19వ తారీఖులోపు మీరు ఈ మెయిల్ ఐడికి పంపించాలన్నమాట. సో మీ లేటెస్ట్ CV, బయోడేటా, పాస్ ఫొటోస్, మార్క్ షీట్స్, ఇంకా రిలవెంట్ సర్టిఫికేట్స్ అన్నింటినీ ఒక సింగిల్ PDF అంటే మీరు స్కాన్స్ని ఒక సింగిల్ PDF కింద కన్వర్ట్ చేసుకొని ఆ PDFని ఈ మెయిల్ ఐడికి పంపించాల్సి ఉంటుందన్నమాట. ఇది ప్రొసీజర్. ఓకేనా ఫ్రెండ్స్, చూశారు కదా. ఇటువంటి మంచి మంచి జాబ్ నోటిఫికేషన్స్ ఇంకా మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. అంతేకాక ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.